రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మన పురాణాల్లో ఒక కథ ఉంది. ఆ కథలో బలరాముడు, సాత్యకి, కృష్ణుడు ఒక సందర్భంలో అడవిలో రాత్రి నిద్ర చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో ముగ్గురు కూడాను వంతుల వారిగా ఒకరు మేల్కొని ఇద్దరు పడుకునేటట్టుగా అగ్రిమెంట్ చేసుకున్నారు. మొట్టమొదట సాత్యకి మేల్కొని ఉన్నాడు. సాత్యకి కాపలా కాస్తుంటే ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చాడు. సాత్యకిని రెచ్చగొట్టాడు. సాత్యకుడి రెచ్చిపోయాడు. చివరికి తిట్టుకున్నారు, యుద్ధం చేసుకున్నారు. యుద్ధం చేసే కొద్దీ బ్రహ్మరాక్షసుడి బలం పెరుగుతూ పోయింది. చివరికి ఒక 3 గంటల పాటు యుద్ధం అయిన తర్వాత అలిసిపోయి సాత్యకి వచ్చి పడుకున్నాడు. బలరాముడు లేచాడు. బలరాముడిది కూడా అలాగే జరిగింది. బలరాముడు కూడా పూర్తిగా అలిసిపోయిన తర్వాత కృష్ణుడిని లేపి నిద్రపోయాడు. తెల్లారి వీళ్ళిద్దరూ లేచి చూసేటప్పటికి కృష్ణుడు హాయిగా వేణువు వాయించుకుంటున్నాడు. వేణువు వాయించుకునేటప్పటికీ వీళ్ళిద్దరికీ అనుమానం వచ్చింది. బ్రహ్మరాక్షసుడు రాలేదా, నేను ఇబ్బంది పెట్టలేదా అన్నాడు. అప్పుడు కృష్ణుడు నెమ్మదిగా తన చెంగు ఏదైతే ఉందో, ఉత్తరీయపు చెంగు ఏదైతే ఉందో దాని వైపు చూపిస్తే అక్కడ బ్రహ్మరాక్షసుడు వేలడంతగా తయారయ్యాడు. గడగడ వణికిపోతున్నాడు. వాడిని కృష్ణుడు మూడేసుకుని పెట్టుకున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది? అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఈ బ్రహ్మరాక్షసుడికి ఉన్నటువంటి వరం ఏంటంటే, మనము అరిచినా కొద్దీ రెచ్చిపోతాడు, మనము ఫైట్ చేసినా కొద్దీ బలపడతాడు. వీడిని పూర్తిగా ఇగ్నోర్ చేశామనుకోండి, ఆట పట్టించామనుకోండి, నెమ్మదిగా వీడిని వేళాకోళం చేయటం మొదలుపెట్టామనుకోండి, ఉపేక్షించడం మొదలుపెట్టేటప్పటికి నెమ్మదిగా ముందు రెచ్చిపోతాడు, తర్వాత బలహీనపడతాడు, ఆ తర్వాత పూర్తిగా కాన్ఫిడెన్స్ని కోల్పోయి ఇదిగో ఇలా ఇంత తయారవుతాడు. ఈ కథ భారతదేశం మీద టారిఫ్లు వేస్తానని ప్రతిరోజు తెల్లారగానే బెదిరిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి బాగా వర్తిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతున్నారు, చిందులేస్తున్నారు, హడావిడి పడిపోతున్నారు. భారతదేశం విషయంలో అవాకులు చవాకులు పేలేస్తున్నారు. ఈ 25% టారిఫ్ని మరింత పెంచుతానని చెప్పి ఆగస్టు 5వ తారీఖున ఆయన మళ్ళీ ప్రకటించారు. భారతదేశం ఈజ్ అ వెరీ డిఫికల్ట్ నేషన్ టు డీల్ విత్. భారతదేశంతో వ్యాపారం చేయడం చాలా కష్టము అని చెప్పారు. భారతదేశం మా ఉత్పత్తుల మీద ఎక్కువ టారిఫ్ వేసి మాకు నష్టం కలగజేస్తుంది అని కూడా అన్నారు. 25% టారిఫ్ ఏదైతే నేను జూలై 30వ తారీఖున విధించానో దాన్ని మళ్ళీ పెంచుతాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ 24 గంటల వ్యవధి ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఎంతగా చిందులు వేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంత కూల్గా వ్యవహరిస్తున్నారు, అంత ప్రశాంతంగా వ్యవహరిస్తున్నారు. కేవలము అతనిని నెమ్మదిగా అతని శక్తి డిసిపేట్ అయిపోయేలాగా, అతని యొక్క ఎనర్జీ డిసిపేట్ అయిపోయేలాగా, అతని ఆప్షన్స్ అన్నీ కూడా ప్రిక్లూడ్ అయిపోయేలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ మేము మళ్ళీ టారిఫ్ని పెంచుతామని చెప్పిన తర్వాత మన విదేశాంగ శాఖ కేవలము ఒక సింగిల్ లైన్, ఏకవాక్యపు స్టేట్మెంట్ని జారీ చేసింది. ఆ స్టేట్మెంట్లో లైక్ ఎనీ అదర్ మేజర్ ఎకానమీ, డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎకానమీని డెడ్ ఎకానమీ అన్నాడు. కానీ భారతదేశము ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ చేస్తున్నట్టుగానే మేము కూడా ఇండియా విల్ టేక్ ఆల్ నెసెసరీ మెజర్స్ టు సేఫ్ గార్డ్ ఇట్స్ నేషనల్ ఇంట్రెస్ట్. తన యొక్క జాతీయ ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది. దానితో పాటు ఎకనామిక్ సెక్యూరిటీ, ఆర్థిక సురక్ష విషయంలో భారతదేశము రాజీ పడదు అన్నటువంటి మాట ఆయన అన్నారు. భారతదేశ ప్రయోజనాల కోసము రష్యా నుంచి చమురు దిగుమతి, తక్కువ ధరకి చమురు దిగుమతి చేసుకోవడం అనేది మా దేశ ప్రయోజనాల కోసం, అదేవిధంగా మా ఆర్థిక సురక్ష కోసం. ఎందుకంటే యుక్రెయిన్తో యుద్ధం ప్రారంభం కాగానే మొత్తము ఆయిల్ అంతా కూడాను, పశ్చిమ దేశాల ఆయిల్ అంతటిని కూడాను, గల్ఫ్ దేశాల ఆయిల్ని పశ్చిమ దేశాలు కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. ధరలు పెరిగినాయి. ఆ సమయంలో తక్కువ ధరకి మాకు అమ్ముతున్నటువంటి రష్యా నుంచి తీసుకోవడము మా జాతీయ ప్రయోజనాలతో ముడిపడింది. కాబట్టి అమెరికా చెప్పింది, అమెరికా బెదిరించింది కాబట్టి లొంగిపోయే ప్రసక్తి లేదని చెప్పకుండానే చెప్పడం జరిగింది. భారతదేశం యొక్క విదేశ వ్యవహారాల ప్రతినిధి ఎవరైతే ఉన్నారో రణధీర్ జైస్వాల్, ఆయన అమెరికా యొక్క 2 నాల్కల ధోరణిని, పశ్చిమ దేశాల 2 నాల్కల ధోరణిని
ఎక్స్పోజ్ చేశారు. ఇప్పటికీ అనేక పశ్చిమ దేశాలు రష్యా నుంచి చాలా ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్నాయి. అవి ఆయా దేశాల నిత్య నైమిత్తిక ప్రయోజనాలతో ముడిపడనటువంటివి, అంటే అవి తీసుకోకపోతే ఎలాంటి నష్టం లేదు. అయినప్పటికీ చాలా పశ్చిమ దేశాలు, యూరోప్లోని దేశాలు రష్యా నుంచి ఇప్పటికీ దిగుమతులు చేసుకున్నాయి. అవి దిగుమతి చేసుకుంటే తప్పు లేదు, కానీ భారత్ ఆయిల్ దిగుమతి చేసుకునేటప్పటికీ అమెరికాకి తప్పెందుకు అనిపిస్తోంది? 25% టారిఫ్ విధించానని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పెంచుతామని కూడా చెప్పారు. ఈ పశ్చిమ దేశాల రెండు నాల్కల ధోరణిని భారత్ మొదటి నుంచి కూడా ఎక్స్పోజ్ చేస్తూ వచ్చింది. 2022 జూన్ ప్రాంతంలో బ్రాటిస్లావా కాంక్లేవ్, మాజీ యుగోస్లేవియా దేశంలో జరిగినటువంటి కాంక్లేవ్లో పశ్చిమ దేశాలు తమ సమస్యల్ని ప్రపంచ సమస్యలుగా అందరి మీద రుద్దుతాయి, కానీ మా సమస్యల్ని మాత్రం స్థానిక సమస్యలుగా భావిస్తాయి. మేము మొత్తము ఏడాదిలో రష్యా నుంచి ఎంత చమురు దిగుమతి చేసుకుంటున్నామో అంత ఒక్క పూటలో పశ్చిమ దేశాలు దిగుమతి చేసుకుంటాయని చెప్పి ఆయన ఎక్స్పోజ్ చేశారు. పశ్చిమ దేశాలు మాట్లాడలేకపోయినాయి. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన తరువాత, డొనాల్డ్ ట్రంప్ ఈ భాష మాట్లాడి 25% టారిఫ్ ఇచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ఇప్పటి వరకు దీనిపైన స్పందించలేదు. నరేంద్ర మోదీ 2 చర్యల్ని తీసుకున్నారు. మొట్టమొదటిది జూలై 31వ తారీఖున, జూలై 30న టారిఫ్లు విధించితే జూలై 31న నేషనల్ కోఆపరేటివ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చేటటువంటి విషయంలో దేశంలో ఉన్నటువంటి 13,288 సహకార సంస్థలలో పనిచేసేటటువంటి, దానివల్ల ప్రభావితమయ్యేటటువంటి 2.8 కోట్లు, 2,80,00,000 మంది ప్రజలకి మేలు చేసేటటువంటి ఒక స్కీమ్కి మన కేంద్ర క్యాబినెట్ అనుమతినిచ్చింది. దీని అర్థం ఏంటి? స్థానిక భారతీయ సహకార వ్యవస్థని బలోపేతం చేసుకోవాలి. ఈ సహకార వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయము, గ్రామీణ ఆర్థిక వ్యవహారాల్లో ఉంది. ట్రంప్ మన దేశంలోని మన వ్యవసాయ రంగం, పాడి రంగంలో ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నారు. దాన్ని భారత్ అడ్డుకుంటోంది. ఈ మాట చెప్పారు. తరువాత ఆగస్టు 2వ తారీఖు, అంటే ట్రంప్ బెదిరించడానికి ముందు ప్రధానమంత్రి వారణాసికి వెళ్ళారు. వారణాసిలో జీవితంలోని అన్ని రంగాలలో స్వదేశీని పాటించండి, స్వదేశీ, నేషన్ ఫస్ట్, అదేవిధంగా మేడ్ ఇన్ ఇండియా, లోకల్ టు గ్లోబల్ అన్నటువంటి నినాదాన్ని ప్రధానమంత్రి ఇచ్చారు. పండగ సీజన్ ప్రారంభమవుతుంది, దీపావళి రాబోతోంది, దసరా రాబోతోంది. స్థానిక ఉత్పత్తుల్ని పెంచండి, లోకల్ సేల్స్ని, లోకల్ మార్కెట్ని అభివృద్ధి చేయండి అని చెప్పి ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. ఇవన్నీ కూడాను జవాబు చెప్పకుండానే అమెరికాని ఇబ్బంది పెట్టేటటువంటి విషయాలు. వీటి వల్ల మరొక 24 గంటల్లో నేను టారిఫ్ని పెంచుతానని డొనాల్డ్ ట్రంప్ అన్నప్పటికీ భారతదేశం పెద్దగా చలించటం లేదు. దానికి కారణం కూడా ఉంది. మన దేశం నుంచి వెళ్ళేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రత్నాలు, పాలిష్ చేసినటువంటి వజ్రాలు, ఇది కేవలం భారతదేశం మాత్రమే ఎగుమతి చేసేది. వజ్రాలు ప్రపంచంలో ఎక్కడ ఉత్పత్తి అయినా వాటి పాలిషింగ్ ఇండియాలోనే జరుగుతుంది. పాలిష్డ్ వజ్రాలు భారతదేశం నుంచి ఎగుమతి కావాలి. కాబట్టి టారిఫ్ ఎక్కువగా విధిస్తే దాన్ని కొనుగోలు చేసే కొనుగోలుదారు మీద ఆ టారిఫ్ భారం పడుతుంది. అదేవిధంగా ఫార్మాస్యూటికల్ రంగం ఏదైతే ఉందో, ఫార్మా రంగం కావచ్చును, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఇటువంటి అనేక రంగాలలో భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి వస్తువుల మీద టారిఫ్ని కనుక పెంచినట్టయితే ఆ భారాన్ని మోయవలసింది అమెరికన్ సాధారణ పౌరుడు మాత్రమే. భారతదేశానికి ఏమీ సమస్య ఉండదు, అది ఎగుమతి చేస్తుంది. అవసరం ఉంది ఫార్మా రంగానికి. భారతదేశం ప్రపంచ క్యాపిటల్. కాబట్టి మన నుంచి జెనరిక్ డ్రగ్స్ కావచ్చును, లేకపోతే ఫార్ములేషన్స్ కావచ్చు, తీసుకోక తప్పని పరిస్థితి. కాబట్టి ఈ టారిఫ్ని పెంచటం వల్ల భారత్ని కొడుతున్నాడా, అమెరికాలో ఉన్నటువంటి తన ప్రజల్ని ట్రంప్ కొడుతున్నాడా? ఇది అర్థమయ్యే లోపల ట్రంప్ చిందులు వేసి ఇబ్బంది పడి తన ప్రజల మద్దతు కోల్పోయి ఇటు ప్రపంచంలో పరిహాసపు పాలయ్యేటటువంటి పరిస్థితి రావచ్చును. మోదీ మొత్తంలో ఎక్కడ కూడా ఒక్క వ్యాఖ్య కూడా చేయటం లేదు, పూర్తి మౌనంగా ఆయన ఉంటున్నారు. ఇక్కడ ట్రంప్ మాత్రం చిందుల మీద చిందులు వేస్తున్నారు, ఏమీ సాధించలేదు. ఇప్పటి వరకు భారతదేశం
రష్యా నుంచి దూరం చేయలేకపోయాడు, రష్యన్ ఆయుధాలు కొనుగోలు చేయటాన్ని ఆపలేకపోయారు. రష్యా కూడాను ఈ విషయంలో అమెరికాని చాలా తీవ్రంగా విమర్శించింది. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే ట్రంప్ ఏ లక్ష్యంతో అయితే భారత్ని టార్గెట్ చేస్తున్నారో ఆ లక్ష్యము నెరవేరదు. ఎందుకంటే భారతదేశము ఆయనను అసలు సీరియస్గా పట్టించుకోవడమే లేదు. కాబట్టి ఆయన స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, వాయిదాల మీద అమలుని వాయిదా వేస్తూ పోతున్నారు. ఎందుకంటే అమలు చేస్తే నష్టపోయేది అమెరికన్ ప్రజలు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నటువంటి వ్యక్తి మేక్ అమెరికన్స్ పూర్ అగైన్గా చేసేటటువంటి ప్రమాదం ఉంది. అందుకే ట్రంప్ చిందులు వేస్తున్నాడు. ఒక హిందీలో చాలా సుప్రసిద్ధ సామెత ఉంది, ఖిసియానీ బిల్లి ఖంబా నోచే అంటారంటే బాగా విసిగిపోయినటువంటి పిల్లి ఏం చేయాలో తెలియక స్తంభాన్ని గోకుతూ ఉంటుంది. ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఖిసియానీ బిల్లి ఖంబా నోచే అన్నటువంటి ఆ హిందీ సామెతలాగానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.